కేబినెట్ విస్తరణకు భయమెందుకు? కేబినెట్ విస్తరణ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి భయపడుతున్నారా? పీసీసీ చీఫ్ పేరు ప్రకటించిన తర్వాతే కేబినెట్ విస్తరణ ఉంటుందా? కీలక శాఖలకు మంత్రులు లేకుండా ఇంకెన్ని రోజుల పాలన? ఈ ప్రశ్నలకు బహుశా కాంగ్రెస్ పార్టీలో కూడా సరైన సమాధానం లేదేమో. ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు గడుస్తూ ఉన్నా రాష్ట్రానికి హోంమంత్రి లేరు. స్కూళ్లు, కాలేజీలు రీఓపెన్ అయినా విద్యాశాఖ మంత్రి కనబడరు. ఆ శాఖలను తన దగ్గరే పెట్టుకుని ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్లు? రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు జరుగుతూ ఉన్నా, ఏకంగా డిపార్ట్మెంట్ యాప్స్ ను హ్యాక్ చేస్తూ ఉన్నా దానిపై స్పందించే మంత్రి ఎక్కడా అంటే ఆన్సర్ ఇచ్చేవారు లేరు. ఇక విద్యా సంవత్సరం మొదలైనా సమీక్ష చేసే మినిస్టర్ లేడు అంటే ఈ పాలనను ఏమనాలి? రాష్ట్ర కేబినెట్లో హోంశాఖ, విద్యాశాఖ, మున్సిపల్ శాఖలు అత్యంత కీలకమైనవి. లా అండ్ ఆర్డర్ను పర్యవేక్షించే హోంశాఖకు ఇప్పటి వరకు మంత్రి లేకపోవడం నిజంగా ఆశ్చర్యకరం. ఆ శాఖను తన దగ్గరే పెట్టుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఓ ముఖ్యమంత్రిగా ఎన్నో కీలకమైన బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. తీరిక లేని స్కెడ్యూల్స్ ఉంటాయి. ఈ నేపథ్యంలో కీలకమైన హోంశాఖకు ఓ మంత్రిని నియమిస్తే శాంతి భద్రతలపై ఓ కన్నేసినట్లుంటుంది కదా. మరి రేవంత్ రెడ్డి ఎందుకు దానిని సీరియస్ గా తీసుకోవడం లేదు? కేబినెట్ విస్తరణకు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు? ఈ ప్రశ్నలకు సరైన సమాధానమే లేదు. ఇక మరో కీలకమైన శాఖ విద్యాశాఖది కూడా అదే పరిస్థితి. ఆ శాఖ బాధ్యతను కూడా తనే చూసుకుంటున్నారు. పేరుకి ఆయన, కానీ అంతా అధికారులే నడిపిస్తున్నారు అన్నది టాక్. వాళ్ల చేతుల్లో పెట్టి తన రాజకీయ కార్యకలాపాలలో సీఎం మునిగిపోయారు అన్నది విమర్శ. శాఖాపరమైన బాధ్యతలను చూసుకునేందుకు ఓ మంత్రి ఉంటే ఈ ఫీజుల బాదుడు, ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు, సరైన తనిఖీలు ఉంటాయి. కానీ అలాంటిదేమీ లేకుండానే అధికారులతో బండి లాగించేస్తున్నారు. అలాగే మున్సిపల్ శాఖది కూడా అదే పరిస్థితి. అసలే వర్షాకాలం, మురుగునీటి వ్యవస్థ, నాళాల వంటి వాటిపై సమీక్ష జరగాలి. కానీ వాటికి మంత్రి లేడు. ఇలా కాలయాపన చేస్తే పాలన అస్తవ్యస్తంగా మారే ప్రమాదం ఉంది. అయినా ముఖ్యమంత్రికి ఆ ఆలోచన ఎందుకు లేదు అనేది $1,000,000 ప్రశ్న. పైన అధిష్టానం కూడా దీనిపై మౌనంగా ఉండడానికి కారణమేంటో ఎవరికీ అర్థం కాని పరిస్థితి.